ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. లూకా 19:9. ఈ విధంగా రాయబడి ఉన్నది: దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా 2:11. మరియు ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. హెబ్రీ 2:3-4. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించారు? చనిపోయి తిరిగి ఎందుకు లేచారు? మనము దేవుని పిల్లలగినట్లుగా మనకు రక్షణను అనుగ్రహించి నిత్యమైన పరలోకపు స్వాస్థ్యములు ఇచ్చుటకు ఆయన తిరిగి లేచారు. జక్కయ్య ప్రభువైన యేసుక్రీస్తు వారిని చేర్చుకున్నప్పుడు అబ్రహాముతో కూర్చుండుటకు పరలోకములోను స్వాస్థ్యముగా పొందాడు. లేని యెడల అతడు శాశ్వతంగా అపవాదితో కలిసి నరకములో నివసించవలసిన వాడే. ప్రభు మీ అందరిని దీవించి కాపాడి పరలోకం కొరకై సిద్ధపరచును గాక. ఆమేన్.